హలో అందరికీ, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు మిమ్ముని, మీ కుటుంబాన్ని కాపాడుతూ, మీ బాధలలో, మీ సంతోషంలో, లేకపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీకు తోడై ఉండి, ఆయా పరిస్థితులలో మీరు వెళ్తుంటే దేవుడు మిమ్మల్ని ఈ కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, ఓదార్పుని, శక్తిని ఇస్తున్నాడని నమ్ముతూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనము మన గ్రంథంలో వర్డ్ బై వర్డ్ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదండీ! దీంట్లో మనము మార్కు సువార్త 6 అధ్యాయాలను మనము పరిశీలించి కొన్ని సత్యాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 7వ అధ్యాయాన్ని మనము చదవబోతున్నాం, వినబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దాంట్లో ఉన్న సత్యాలను, ఆ మర్మాలను దేవుడు మనకు బయలుపరిచేలాగున ఒక్కసారి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల రాజా, దయగల మా తండ్రి ప్రభువా యేసయ్య, మరి వర్డ్ బై వర్డ్ సిరీస్లో నాయన మేము 6 అధ్యాయాలను చదువుకున్నాం, నేర్చుకున్నాం నాయన. 7వ అధ్యాయాన్ని కూడా ఇప్పుడు చదివి దాంట్లో ఉన్న సత్యాలను నేర్చుకొని తద్వారా జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారని నమ్మి స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ 3 సిట్యువేషన్స్ని కోట్ చేస్తున్నారు. అంటే మార్కు గారు రాస్తున్నప్పుడు యేసు ప్రభు వారి చరిత్రను, లేకపోతే ఆయన చేసిన కార్యాలను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడు బోధ కన్నా. అది మనము ప్రతి ఒక్క అధ్యాయంలో చూడొచ్చు. ఈ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు 3 సన్నివేశాలలో, అంటే 3 సిట్యువేషన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. మొట్టమొదటిగా యేసు ప్రభువుని మనం చూసాం కదా, 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారో. లాస్ట్కి 2 ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన మళ్ళీ కపెర్నహూముకి రాగానే ఇశ్రాయేలులో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారంటే యేసు ప్రభువుని తప్పు పట్టాలని, యేసు ప్రభువులో ఉన్న తప్పులని ఎత్తి చూపించి ప్రజలకి, లేదంటే అక్కడ ఉన్న జనాలకి ఈయన తప్పు చేస్తున్నాడు అని చెప్పి చూపించి ఆయనని జైల్లో వేసి వీలైతే ఆయనని మరణదండన వేయాలని వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలులో ఉన్న దేశం అంటే యెరూషలేము నుంచి వాళ్ళు ఇక్కడికి గలిలియా ప్రాంతానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి, లేకపోతే ఆయన కార్యాలను చూడడానికి కాదు. ఈయన ఏంటి మాకంటే ఎక్కువ బోధిస్తున్నాడే, ఆయన లోపల తప్పులు చూద్దామా, ఆయన ఏ చెడు చేస్తున్నాడో అనుకొని చూద్దామని వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు బోధ విన్నారు. విన్న తర్వాత బోధలు విన్న తర్వాత ప్రజలు అలసిపోతే మనం లాస్ట్ టైం కూడా చూసాం కదా, 5 రొట్టెలు 2 చేపలు లేక యేసు ప్రభు భోజనం పెట్టారు. బహుశా అక్కడ యేసు ప్రభు వాళ్ళందరూ కూర్చోమని, భోజనాలకి రెడీగా అమ్మని చెప్తున్న టైంలో శిష్యులు మామూలుగా వెళ్ళి కూర్చుని ఉండొచ్చు. అక్కడ యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుండొచ్చు. అయితే ఈ పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? ఇశ్రాయేలు దేశం నుంచి ఇక్కడికి వచ్చినారు. వచ్చి యేసు ప్రభు లోపల తప్పులు తీయాలని చూసినప్పుడు యేసు ప్రభు అక్కడ శిష్యులతో కూర్చొని తింటున్నప్పుడు అప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఏంటి మీ శిష్యులకు తెలియదా, అపవిత్రమైన చేతులతో తింటున్నారేంటి, మీ శిష్యులకు తెలియదా పెద్దల పారంపర్యం చొప్పున నడుచుకోవాలని, మీ శిష్యులకు తెలియదా యూదులు ఆచారాల ప్రకారం మీరు పాటించాలని అన్నప్పుడు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళు చేతులు కడుక్కోకుండా తినలేదండి, వాళ్ళు చేతులు కడుక్కున్నారు. కానీ యూదులు చాలా నిష్టగా పాటిస్తారండోయ్. ఇంతకంటే ముందు కూడా చెప్పాను నేను, యూదులు చాలా భక్తిలో చాలా నిష్టగా ఉంటారు. సబాతు రోజు ఏ పని చేయొద్దు అని అంటే ఆ పని చెయ్యరు, ఇంకా ఏ పని చేయరు. వాళ్ళు బరువు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి మొయ్యరు, ఇక్కడ నుంచి వెళ్ళి ఒక కిలోమీటర్ నడవరు. ఈ వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు అన్నమాట. అంత నిష్టగా పాటిస్తారు. అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కడుక్కునేదానికి, అంటే చేతులు కడుక్కునేదానికి, పాత్రలు కడుక్కునేదాన్ని, వాళ్ళ పాత్రలకు కూడా బాప్టిజం ఇస్తారంట. చాలా విచిత్రంగా ఉంది కదా. పాత్రలకి బాప్టిజం ఇవ్వాలంటే కడగటం, బాగా తోమి కడగటం అన్నమాట. దీనికోసం వాళ్ళు ఒక బుక్కుని రాసుకున్నారు. ఎలా కడగాలి, ఎలా ఉండాలి, దేవుడు చెప్పింది కాదు, కానీ ఈ పెద్దల పారంపర్యాలు చెప్పున వాళ్ళకు ఒక పుస్తకం ఉంది.
అది మీషా అనే పుస్తకం. ఆ పుస్తకంలో 12 అధ్యాయాలలో ఓన్లీ ఈ కడగటం గురించే. చేతులు ఎలా కడుక్కోవాలి, చేయి వరకు కడుక్కోవాలన్నా, ఎలా చిలకరింపాలి, పాత్రలను ఎట్లా కడగాలి, ఒకవేళ చేయకపోతే ఏమవుతుందని ఒక పెద్ద పుస్తకం రాసుకున్నారు. అయితే ఇక్కడ సహజంగా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బోధ అయిన తర్వాత జనరల్గా చేతులు కడుక్కొని కూర్చున్నారు శిష్యులు. అయితే వీళ్ళు శాస్త్రులు ఇంకా పరిశీలు వచ్చి, ఏంటి మీ శిష్యులకి ఇది తెలీదా, ఈ పుస్తకంలోనే పాటించేది తెలీదా అని యేసుప్రభు అడిగినప్పుడు యేసుప్రభు చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడండి. ఇది ఆ రోజు ఉన్న పరిచయులకు శాస్త్రులకి కాదు, ఈరోజున్న మనకి, నాకు, మీకు కూడా చాలా నేర్పించే పాఠం ఇది. కొన్నిసార్లు మన జీవితాల్లో మనము పాటించేది ఎలా పాటిస్తామంటే బైబిల్ చదవాలి కదా అని చదువుకుంటున్నాం, కానీ దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకోలేకపోతున్నాం. మా పాస్టర్ గారు చదవమన్నారు, లేదంటే మా మదర్ చదవమన్నారు, వాళ్ళు చదువుతున్నారు కాబట్టి నేను చదవాలి. మా తాతలు చదువుకున్నారు, ఈ బైబిల్ గ్రంథాన్ని మొత్తము చదివారు. చదవటం ఇంపార్టెంట్ కాదండి, కానీ నీ హృదయం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. దేవుడు అదే మాట ఇక్కడ అంటున్నాడు. మీ హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి, మీరు పెదవులతోనే మాత్రమే నన్ను దేవుణ్ణి స్తుతిస్తున్నారే, కానీ మీరు ఈ ఆచారాలు ఇవన్నీ పెట్టుకొని మీ మనసు చాలా దూరంగా ఉంది. అర్థమైందండి కదా? మనం కూడా ప్రతి ఆదివారం ఏదో ఆచారం లేక బైబిల్ పట్టుకొని పోయి చర్చిలో కూర్చొని మన హృదయాలు ఏమో ఇంట్లో ఉండి, లేదు కరెక్ట్గా ఉండాలి, ఆదివారం పోవాలి, మంచిదే, కానీ అది మాత్రమే ఇంపార్టెంట్ కాదు. దానికన్నా ఇంకో ఇంపార్టెంట్ ఏముందంటే నీ హృదయం ఎక్కడ ఉంది. నువ్వు సంఘానికి వెళ్తున్నా, లేకపోతే దేవుని వాక్యం చదువుతున్నా, నువ్వు ఏం చేస్తున్నావు? నీ హృదయాన్ని నువ్వు మార్చుకోకపోతే అది ఆచారమే. నువ్వు పాటలు పాడుతున్నావు, కానీ పాటల్లో ఉన్న అర్థాన్ని నీ జీవితంలో నీ మనసుకు నీకు అనిపించకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఆచారమే కదా అది. దేవునికి ఆయన మనస్సులో మన మనసులో ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే ఏది పాటించినా మనము వేషధారులమే కదా. దేవుడు అందుకే చాలా చక్కని మాట అని, మీరు దేవుని ఆజ్ఞను కూడా మీరు పక్కన పెట్టేస్తున్నారు మీ ఆచారాలతో మీరు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను కూడా మీరు పక్కన పెడుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు దేవుడు అక్కడ. ఏంటిదంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము మీరు మీ తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. అయితే వాళ్ళ ఆచారం ప్రకారము ఏం చేసుకున్నారంటే, పెద్దల ఆచారం ప్రకారము వాళ్ళు కుర్బాన్ అనేది ఒక బాక్స్ పెట్టుకున్నారు, ఒక పద్ధతి పెట్టుకున్నారు. దాంట్లో ఏంటంటే వెళ్ళి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రోజుల్లో నడిచేది ఈ క్రమంలో నేను చెప్తున్నా. ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళ పేరెంట్స్ని పెడితే వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదా, మేము డబ్బులు కడతాం, ఒక ప్రీమియం కడతాం, చాలు, మేము హ్యాపీగా ఉంటాం. అదే స్థితిలో అప్పుడు కుర్బాన్లో డబ్బులు కడితే ఈ పేరెంట్స్ని మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధర్మశాస్త్రంలో లేదు. అయినా వీళ్ళు యూదుల పెద్దలు ఎవరో రాసి పెట్టుకొని ఇలా చేయాలన్నప్పుడు వాళ్ళు అదే ఆచారం పాటిస్తున్నారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రంలో ఉన్నవి, మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించమంటే సన్మానించట్లేదు. మీ తల్లిని మీరు ఎవరైనా తిరస్కరిస్తే రాళ్ళతో కొట్టబడి ఉన్నది కదా, మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, మీరు ఓన్లీ ఆచారాలనే పాటిస్తున్నారు, కానీ దేవునికి మీ మనసు దూరంగా ఉందని చాలా ప్లెజెంట్గా, చాలా కనువిప్పు అయ్యే మాటను ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఈరోజు మన హృదయాలు, మన మనసులు ఆచారాల మీద ఆధారపడ్డదా, లేదా మన హృదయము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉందా? ఆచారాలు పాటించే దగ్గర పాటించాలి, తప్పకుండా పాటించాలి, కానీ అదే మెయిన్గా, అదే ఇంపార్టెంట్గా ఉండి దేవుని వాక్యాన్ని త్రోసివేసేటట్టు ఉంటే మాత్రం అది మనము చాలా గమనించుకోవాలి. ఏంటి ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం అనేది కూడా ఆలోచించుకొని మనము దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా వారిగా ఉంటున్నాం. ఇది పరిసయ్యులకు శాస్త్రులకు చెప్పిన తర్వాత
యేసు ప్రభు మళ్ళీ వాళ్ళ జనాలను అందరినీ పిలిచారు. అంటే అప్పటి వరకు భోజనం చేశారు కదా, ఈ భోజనం అయిపోయిన తర్వాత జనాలను అందరినీ పిలిచి మళ్ళీ దేవుడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాడు. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు బయట నుంచి ఏదైతే తింటారో అది లోపలికి వెళ్ళి మన శరీరాన్ని పవిత్రపరుస్తుంది. ఏంటి? బయట నుంచి వెళ్ళి మీరు ఏదన్నా లోపలికి వెళ్తే అది మన శరీరాన్ని పవిత్రపరుస్తుంది. కానీ లోపల నుంచి ఏదైతే వస్తుందో అది మనల్ని అపవిత్రపరుస్తుందని జనాలు చెప్పారు. చెప్పిన తర్వాత జనాలు విన్నారు, సరే అని చెప్పి వెళ్ళిపోయారు జనాలు. దాని తర్వాత శిష్యులు అడిగారంట, దేవా మరి నువ్వు మధ్యాహ్నము భోజనం అయిన తర్వాత నువ్వు ఇది చెప్పావు కదా, ఏం చెప్పావు? వెలుపల నుంచి వెళ్ళి బయట నుంచి ఏదన్నా లోపలికి పోతే అది పవిత్రపరుస్తుందా? లోపల నుంచి ఏదైనా వస్తే అది అపవిత్రపరుస్తుందా? ఏంటి ఇది? ఏంటి ప్రభువా ఇది ఉపమానం అంటే, అరే మీకు ఇది తెలియలేదా? దేవుడు ఆశ్చర్యపోయినాడేమో, అరే ఏంది వీళ్ళకి ఇది ఉపమానం తెలియలేదా? మనం భోజనం తింటాం కదా, మనం తినే భోజనము లోపలికి పోయి అది ఏం చేస్తుంది? లోపలికి పోయి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నవన్నీ మన శరీరంని పవిత్రపరుస్తుంది. ఎందుకంటే అది వేస్ట్ని రిమూవ్ చేసేస్తుంది, అపవిత్రాన్ని రిమూవ్ చేస్తుంది. కానీ హృదయం నుంచి వస్తాయి కదా, హృదయం నుంచి ఆలోచనలు వస్తాయి కదా, అది లోపల ఉంటుంది. ఆలోచనలు మనకు వచ్చి మనము ఏం చేస్తాము? అది రాగానే చెడుతనము, వేషధారణ, ప్రైడ్, అహంకారం, అలా అని దేవుడు 13 పాపాల గురించి అక్కడ చెప్పాడండి. చెప్పి ఇప్పుడు మనము ఫస్ట్లో ఉన్న పరిశీలక శాస్త్రం చెప్పింది ఇప్పుడు కూడా తెప్పించుకుంటే, దేవుడు హృదయాన్నే చూస్తాడు. నీ హృదయము అంత మోసకరమైనది, దానిలో నుంచి అనేకం పుడతాయంట. సో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. చేతులు కడుక్కొని పవిత్రమైపోము. పాత్రలని, బిందెల్ని, కుండల్ని, గిన్నెల్ని అన్ని కడిగినంత మాత్రాన నీ మనసు మంచిగా లేకపోతే ఎలా అని దేవుడు మరొకసారి వాళ్ళకి చెప్తున్నాడు, ప్రజలకు పిలిచి. సో ఈ అధ్యాయంలో 7వ అధ్యాయంలో దేవుడు హృదయాన్ని గురించి, నీ హృదయం ఎలా ఉండాలి, నువ్వు బహిరంగంగా మంచిగా కనిపిస్తుంది కాదు, కానీ నీ ఒక్క హృదయం ఎలా ఉందో ఒకసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకో. అది ఇంపార్టెంట్. ఆచారాలు చేస్తున్నారా చేయట్లేదా అది తర్వాత సంగతి, కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు నీ హృదయము చాలా ఇంపార్టెంట్. అది దేవునికి సంబంధించింది. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ మీ మనసు దూరంగా ఉంది. దేవుని ఆజ్ఞను కూడా మీరు పక్కన పెట్టేశారు ఈ ఆచారాలతోనని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, లోపల ఉన్న దాన్ని మీరు పవిత్రపరచుకోండి. దాని నుంచి అన్ని అపవిత్రమైనవి వస్తాయి కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోమని ప్రజలకి చెప్పి శిష్యులకు కూడా ఆ ఉపమానాన్ని తెలియజేశాడంట. తెలియజేసిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయి, అంటే కపెర్నహూము నుంచి వెళ్ళి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే తూరు సీదోను అనే ప్రాంతానికి. యాక్చువల్గా ఇది 2 ప్లేసెస్ అన్నమాట. కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో మాత్రము ఇది ఒకటే ప్లేస్ లాగా తూదు సిదోను అన్నారు. కానీ యేసు ప్రభు వెళ్ళిన ప్రాంతం మాత్రం తూరు, ఇంగ్లీష్లో టైర్ అని ఉంది. సో అక్కడికి టైర్ మీద సిదోన్ అని ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లో ఏముందంటే రెండింటిని ఒకటే దగ్గర రాసి పెట్టారు. కానీ యాక్చువల్లీ జీసస్ వెంట్ టు ది తూరు అనే దేశానికి లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగిందనమాట. సో ఆ తూరు అనే ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంటిలో యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఎవరు చెప్పకండి నేను ఉన్నానని చెప్పాడంట. చెప్పిన వెంటనే ఏమైందంటే, ఒక ఆమె వచ్చి యేసు పాదాల మీద పడి, ఆమె అన్యురాలు, ఆమె సిరియా దేశపు ఉంది, సిరియా దేశపు పౌరసత్వం, సురేనికియా అనే వంశం నుంచి వచ్చిన ఒక అన్యురాలు, గ్రీకు దేశస్తురాలు. ఆమె వచ్చి యేసుక్రీస్తు పాదాల మీద పడి, ప్రభువా మరి
మా కూతురుకి దయ్యం పట్టింది, మరి మీరు వచ్చి తనను బాగు చేయండి అని అన్నప్పుడు ఆమె కొద్దిగా అడిగిందనమాట. కానీ యేసుప్రభు చాలా, అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది యేసుప్రభు కొన్నిసార్లు ఖండితంగా కూడా మాట్లాడాడా అని. యేసుప్రభు ఏమంటాడంటే, అమ్మా, మొదట నా పిల్లల్ని నేను చూసుకోవాలి, కుక్క పిల్లలకి నేను ఎట్లిస్తాను, నా పిల్లలకి లేనిది అన్నాడు. చాలా, అంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఏంది ప్రభువా, మరి మేమైతే యూదులం కాదు, కానీ మమ్మల్ని కుక్క పిల్లలతోనే పోల్చారా అని. బహుశా నేను అక్కడ ఉంటే, ఏంది దేవా అట్లా అంటావు, నేను నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ మీద పడ్డా కదా, మరి నువ్వేంది ఒకటేసారి కుక్క పిల్లలతో పోల్చాను, కొద్దిగా బాధ అనిపించుండొచ్చు. బాధ అనిపించి, దేవా ఏం దేవా, సరే నీ ఇష్టంలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే, అవును దేవా కరెక్టే, అయితే కుక్క పిల్లలు కూడా కింద పడ్డేది తింటారు కదా అన్న. ఈ వాక్యాన్ని నాకు చదువుతున్నప్పుడు మీకు ఏదైనా వాక్యం గుర్తుకొచ్చిందా కమెంట్ చేయండి. నాకైతే ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఏంటంటే, ధనవంతుడు ఇంకా ఒక కుష్ఠవ్యాధి గల ఒక మనిషి, ఆయన ముఖమంతయు కురుపులతో నిండిపోయి ఉన్న వ్యక్తి మన ధనవంతుడైన లాజరు. అతడు తింటున్నప్పుడు కింద పడ్డవి అతను తినేవాడంట. సో ఆ ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొచ్చింది. ఆ రొట్టె ముక్కలు, ఆ కుక్క పిల్ల అన్నప్పుడు అది గుర్తుకొచ్చింది. సరే, సందర్భం వేరైనా ఇక్కడ ఆమె అయితే ఒప్పుకుంది. అవును దేవా ప్రభా, మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే, మాకు కూడా అవసరమే కదా, మాకు కుక్క పిల్లలు కూడా రొట్టె పిల్లలు కింద పడ్డే మేము తింటాం కదా అన్నప్పుడు యేసు ప్రభు బహుశా, అరే వా, ఏం టెస్ట్లో పాస్ అయినావమ్మా నువ్వు, నేను ఎగ్జామ్ పెట్టినా నువ్వు పాస్ అయిపోయినావు, ఎల్లో నీ కూతురికి దయ్యం పోయిందని అన్నాడు అన్న. సో ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చూసినప్పుడు ఏమైంది, అక్కడ వాళ్ళ కూతురు చాలా చిన్నది, బహుశా నాకు తెలిసి 5 years or 7 years ఉండొచ్చు, ఏజ్ అయితే మెన్షన్ చేయబడలేదు. కానీ అక్కడ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచం మీద మంచిగా పడుకొని ఉండడం చూసిందనమాట. సో యేసు ప్రభు ఇది చేసిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు తూరు సీదోను నుండి గలిలియా ప్రాంతానికి వచ్చి, గలిలియా ప్రాంతం నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే దెకపోలియా అనే ఏరియాకి వచ్చినాం. కానీ తెలుగు బైబిల్లో మరి ఎందుకో ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏముంటుంది అంటే, గలిలియా సముద్రం దగ్గరికి వచ్చాడని అన్నారు, కానీ గలిలియా సముద్రం దగ్గరికి రాలేదు యేసుప్రభు. యేసుప్రభు గలిలియా సముద్రం ద్వారా ఎక్కడికి వచ్చాడంటే ఆ దెకపోలి సిటీకి వచ్చాడు. దెకపోలి సిటీ మీకు గుర్తుందా కదా? గుర్తు తెచ్చుకోకపోతే గుర్తు తెచ్చుకోండి. సేనా దయ్యాన్ని పట్టిన వ్యక్తిని యేసుప్రభు బాగు చేసినప్పుడు అతనికి ఏమని చెప్తాడంటే, నువ్వు వెళ్ళి నీ ఈ కుటుంబ సభ్యులకి చెప్పమన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే దెకపోలి సిటీ అంతా పోయి చెప్తాడు. సో అదే దెకపోలి సిటీ అంటే 10 cities కలిపితే ఒక ఇది సిటీ అనమాట, 10 cities కలిపేది. అయితే ఈ సిటీకి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారంటే, ఒక మూగవాడు అంటే ఎగ్జాక్ట్గా మూగవాడు కాదు, నత్తిగా మాట్లాడుతూ మాటలు సరిగా రాకపోవడం, ఇంకా చెవులు ఉన్నాయి కానీ వినిపించేవి కావన్నమాట. సో యేసు ప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, ప్రభు మరి ఈయనకి చెవులు వినిపించవు, మరి అదేవిధంగా ఇతను మాట్లాడలేడు అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే అతను సపరేట్గా తీసుకుని వెళ్ళిపోయాడు కదా. చాలా విచిత్రంగా ఉంది కదా, మనమైతే అక్కడ కూర్చొని ప్రార్థిస్తాం, కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే చాలా విషయాలలో కొంతమందిని చాటుగా బాగు చేశాడు కదా. యాయీరు కుమార్తె కూడా అక్కడ ఆమె చనిపోయినప్పుడు వాళ్ళ అందరు హేళన చేసినప్పుడు కూడా అందరినీ పిలువలే యేసు ప్రభు. 3 శిష్యులు, తన 2 శిష్యులు పేతురు, యోహాను, యాకోబుని తీసుకుపోయాడు. మళ్ళీ యాయేరు వాళ్ళ భార్యను తీసుకుపోయి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేశాడు. అదే దేవుడు ఏది చేసినా కానీ సీక్రెట్గా చేయాలని అనుకున్నాడు. సో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఆయన లోపలికి తీసుకువెళ్ళి ఆయన చెవు దగ్గరికి చేతు పెట్టి, అదే విధంగా కొద్దిగా నోట్లో ఉమ్ము వేసి అతన్ని నాలుక మీదకి పెట్టి పరలోకమందుని చూసి ప్రార్థన చేసి అతను దీవించినప్పుడు ఏమవుతుందంటే అతడు స్వస్థత పొందాడనమాట. అప్పుడు జనులు ఏమన్నారంటే అతను చూసి, అరే ఈయన చేయనది చాలా మంచిది, మగవాడిని బాగు చేశాడు, చెవులు అతనికి చెవులు ఇచ్చాడు,
ఇతను చేసే సమస్తము కూడా మంచిదనేది సాక్ష్యము అక్కడికి వచ్చింది. కానీ దేవుడు చేసిన దాంట్లో ఏదైనా చెడు ఉందా అండి? చెడు ఉందా? చెడు ఏం లేదండి. దేవుడు సృష్టించింది మంచి కోసమే. ఆయన సృజించినప్పుడు ఇది మంచిది అన్నాడు. ఏది కూడా దేవుడు చెడుగా చేయలేదండి. చెడుగా చేసింది, చెడుగా అయ్యింది పాపానికి గురి అయిన ఆదాము అవ్వతో, అక్కడితో మొదలైంది చెడు. లేకపోయి ఉంటే సమస్తము కూడా యేసు ప్రభు చేసినంత కూడా మంచిదే. మళ్ళొకసారి ఇక ప్రజలు గ్రహించి ఆయన చేసేది ఈ కార్యాలు చాలా మంచిదిగా ఉన్నవి అంటే వాళ్ళు సాక్ష్యం దేవునికి చెప్పారు. ఈ ఒక 7వ అధ్యాయంలో చాలా వరకు దేవుడు ఏం చేశాడంటే హృదయాన్ని కదిలించేది, లేకపోతే హృదయంతో మాట్లాడే మాటలు మాట్లాడారు. పెదవులతో మనం ఆరాధిస్తున్నామా? పెదవులతో దేవుని స్తుతిస్తున్నామా? మన మనసు దేవునికి దూరంగా ఉంటే చాలా జాగ్రత్త. ఆచారాలకి గురువు అయిపోతావు. దేవుడు అంటున్నాడు నన్ను మీరు పెదవులతోనే చేసి మనసుతో చేయకపోతే మీరు వేషధారులే. యు ఆర్ అన్ హిపోక్రటిక్. మనం కూడా వేషధారులమే అవుతాం. సో మనం ఇప్పటి వరకు ఉండి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా బైబిల్ ప్రకారము దేవుడు ఏం చెప్తున్నాడో అది విని అది ఆచార రూపంగా ఒకవేళ మనం పాటిస్తుంటే అవన్నీ కూడా పక్కన పెడదాం. దేవుని వాక్యానికి మొదట స్థానం ఇద్దాం. దేవునికి మొదట స్థానం ఇద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ముందుకు వెళ్దాం కదా. మనము ఏది చేసినా మన సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నామేమో ఒక్కోసారి గమనించుకొని దేవుణ్ణి అడుగుదాం. కళ్ళు మూసుకుందామా? యేసయ్య మహాపరిశుద్ధుడా, జీవం గల రాజా, దయగల మా తండ్రి, ప్రభువా, మార్కు 7వ అధ్యాయాన్ని నాయన మేము నమ్మలు వేసుకున్నాం. 3 సత్యాలను నేర్పించారు నాయన. ప్రభువా, మీరు చేసినంతే కూడా మంచిదే ఉంది నాయన. మరి మేము మా విశ్వాసాన్ని మీరు టెస్ట్ చేయడానికి కొన్నిసార్లు పరీక్షలు పెడుతున్నారు. ఆ స్త్రీకి మీరు పెట్టిన పరీక్షలో ఆమె పాస్ అయింది నాయన. మరి మీరు మా విశ్వాసానికి పెట్టే పరీక్షలలో మేము పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ మాకున్న ఆశలు కానీ లోకం వైపు తిరగటం వల్ల దానివల్ల మేము చూడలేకపోతున్నాం. తండ్రి ప్రభువా, మరో గొప్ప సత్యాన్ని ఖండితంగా మీరు చెప్తున్నారు. మీ యొక్క ఆజ్ఞల్ని మేము పక్కన పెట్టి ఆచారాలకి లేదంటే నోటితోనే స్తుతిస్తున్నాము తండ్రి ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించి మా హృదయాలన్నీ పాదాల చెంత కప్పచెప్తూ నాయన ఇప్పటి నుంచి ఏది చేసినా నాయన మా హృదయం పూర్వకంగా నిన్ను పెట్టుకొని పరిశుద్ధాత్మ పేరు పనితో ముందుకు వెళ్తామని నీకే వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. మీ అందరు కూడా వందనాలు. ఇలా మనము నేర్చుకున్నాం ఈరోజు 7వ అధ్యాయాన్ని. మీకేమన్నా అనిపించినా లేకపోతే మీరేమన్నా షేర్ చేసుకోవాలన్నా కమెంట్ రూపంలో షేర్ చేసుకొని ఈ వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి దేవుని రాజ్యాన్ని విస్తరిద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. ప్రైజ్ ద లార్డ్.